ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జన సైనికులు అవినీతిపై మేము సిద్ధం అంటూ బ్యానర్లు కట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని కట్టినా కానీ వాళ్ళు ఏం చేయలేరు. అది ఎందుకని అంటారు ఇలాంటి బ్యానర్లు కడుతున్నారు? కట్టుకుంటే ఇప్పుడు పార్టీ నిలబడి కట్టుకుంటే ఎందుకుంటారు? మరి ఎవరైనా కట్టకుండా ఏముండదు కదా. ఎవడు అభిమానం వాడిది, మనం కాదంటానికి లేదు. అది వాళ్ళ అభిమానం వాళ్ళది, వీళ్ళ అభిమానం వాళ్ళది. అంతేగాని బ్యానర్లు కట్టినంత మాత్రం మనం మొన్న హైదరాబాద్లో జూనియర్ వాళ్ళ తాతయ్య వాళ్ళ సామాన్ దగ్గరికి వెళ్తే వర్ధంతి రోజు బాలకెట్ట వచ్చి వాళ్ళు వెళ్ళారు, 4ంటికి వెళ్ళారు. కళ్యాణ్ రాముడు జూనియర్ వీళ్ళు మొత్తం పోయారు. వాళ్ళు చేసేది వాళ్ళు మాట్లాడుకో చేసి వచ్చారు. వాళ్ళు వచ్చి పోయిన తర్వాత బాలకెట్ట వచ్చి వాళ్ళ బ్యానర్లు అడిగి తీర్చాడు. మరి అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. మరి అట్లాంటివన్నీ ఉంటాయి. మరి ఒక బ్యానర్లు కట్టుకో, నువ్వు కట్టుకున్న దానికి మనం ఏం చేద్దాం? మనం చేసేది ఏం లేదు. వీళ్ళు కడతారు, వాళ్ళు కడతారు. ఎవరు అభిమానం వాళ్ళది. అవినీతిపై సిద్ధం అని కడుతున్నారు కదా. అవినీతిపై సిద్ధమని అవినీతిని వాళ్ళు ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని అయినా అంటే అనుకుని ఎందుకుంటాయి? ప్రతిపక్షాలు ఎన్ని అయినా అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఏదో ఒకటి అట్లానే ఉంటాడు, అనుకునే ఉండడు. ఇప్పుడు వీళ్ళు అది ముందు ఉంటారు దీనికి. మరి వీళ్ళు ప్రతిపక్షం అనేది పైన బుడద తెంగటానికి ఎన్నో ముందే ఉంటారు. నీయాల నువ్వు పాదయాత్ర చేసి నీయాల జగన్మోహన్ రెడ్డి 360 రోజులు పాదయాత్ర చేస్తే నీలాగే మాట్లాడాల. ఆయన నీళ్ళు ఎవరిని ఒక రాజకీయ నాయకుని కూడా ఎక్కడ కూడా ఒక మాట అలా. ఆయన పరాడు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండే కానీ వాడు అలా చేసిండు, వీడు ఎలా చేసిండు, నువ్వు ప్రజలను నాశనం చేస్తున్నావు, ఇవన్నీ అతను మాట్లాడాల. మీరు మాట్లాడుతున్నారు. నువ్వు మంచోడు అయితే ఇప్పుడు పాదయాత్ర చేసి నువ్వు హైదరాబాద్లో ఎందుకు పోయి కూకొనువో? వాళ్ళు ఎందుకు అన్నారు తూర్పున సైడ్నా అయ్యా నువ్వు రావద్దు, ఆ పడే 4 కూడా మాకు పడవు, నువ్వు రావద్దని ఎందుకు చెప్పారు వాళ్ళు? అవినీతిపై పోరాటానికి మేము సిద్ధం అంటూ జన సైనికులు బ్యానర్ కట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అవినీతి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అవినీతి? ఇక్కడ ఎవరు అవినీతి చేయట్లా. వాళ్ళే చేసుకొని నెత్తినంగాలని చూస్తున్నారు. అది ఎందుకని అంటారు మరి ఇలాంటి బ్యానర్లు కట్టారు? వీళ్ళందరికీ జగన్ అందరికి పంచుతున్నాడు డబ్బులు. మంచి ఇమేజ్ ఉంది, క్రేజ్ ఉంది. ఎట్లాగా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి కదా. అది అబద్ధాలు చెప్తే జన సైనికులు అవినీతిపై పోరాటానికి మేము సిద్ధం అంటూ బ్యానర్ కట్టారు. బ్యానర్ కడతారు, కడితే కట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కట్టుతారు, పోరాడుకొని సిద్ధమే, యుద్ధానికి సిద్ధం అన్నట్టు వీళ్ళే సిద్ధము. ఏ ఇబ్బంది ఏం లేదు. కడుతూ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతుంటారులే, దానికి ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేని పాలన చేస్తున్నారు అంటున్నారు. మరి జన సైనికులు ఏమో అవినీతిపై పోరాటం అంటున్నారు. దీన్ని ఎలా ఎవరెవరు చెప్తారయ్యా? దానికి అబద్ధం. నువ్వు మంచోడు అయినా నిన్న సాడీ చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఏది నేను గెలవాలని అని సాడీ చెబితే కానీ గెలవటానికి లేదని అని 10 మందికి 10 ఇప్పుడు 4 కూర్చున్నాము. ఒకడు వచ్చి అది ఏదో చదువుతూనే ఉన్నాడు. వాళ్ళు ఆ రకంగా పెట్టారు జనాలను కూడా. అందరికీ స్టేషన్లలో అంతలక్క, బస్ స్టాండ్లలో అంతలక్క పెట్టారు. అందరూ వాళ్ళు వినిపిస్తున్నారు జనాలకు. సరే అని నమ్మేవాడు నమ్ముతాడు, ఆ దేవుడు చూస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అవినీతిపై పోరాటానికి మేము సిద్ధం అంటూ జన సైనికులు బ్యానర్ కట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవినీతిపై అంటే వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు చేసేది ముందుకు కావాలంటే ఇప్పుడల్లా వాళ్ళకి చాలా కష్టమండి రావటం. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేని పాలన చేస్తున్నారు అంటున్నారు. మరి జన సైనికులు ఏమో అవినీతిపై పోరాటం అని చెప్పేసి బ్యానర్లు కడుతున్నారు కదా. ఏం అవినీతి చేశాడు? అవినీతి పాలన ఏం చేశాడు? జనాలకి ఏమన్నా మోసం చేశాడా? జనాలకి నీకు ఏం చేయలేదు. పేద ప్రజలకు ఏం చేయలేదు చెప్పండి. పింఛన్లు ఇస్తున్నాడు నెలొచ్చేళ్ళకి, మళ్ళీ వృద్ధా పింఛన్లు ముసలి వాళ్ళకి ఇస్తున్నాడు 3,000 రూపాయల పింఛను. మరి 18,755 ఇచ్చాడు, 3 విడతలకు ఇచ్చాడు. మళ్ళీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి 10,000 పింఛన్ ఇచ్చాడు. ఎవరికేం తక్కువ చేశాడండి? అన్ని రకాలుగా అన్ని పింఛన్లో బతకమైన ఆయన దారి చూపించాడు. నువ్వు దారి చూపించిన వాడినే నువ్వు ఎన్నిపోటు పడుతున్నారు మీరు అందరు కలిసి. ప్రజలకి మోసం చేయాలి ఆయన. అందరికి ప్రజలకి దావ చూపించి బతకమని అవకాశం కల్పించాడు. ఇంతకన్నా మీరేం అవకాశం కల్పించి మీరేం ప్రజలు ఏం చేశారు? అవినీతిపై పోరాటానికి మేము సిద్ధం అంటూ జన సైనికులు బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్పై మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గా బాగా సిద్ధమేను.
అందరూ వీళ్ళు కట్టారు బ్యానరు, వీళ్ళు జగన్ వాళ్ళు కూడా బ్యానర్ కట్టారు కదా, మీటింగ్లు పెడుతున్నారు కదా, ఆ జనం చూసి ఈ జనం చూసి బ్యానర్లు కట్టుకోమని బాధ లేదు. ఏమండి ఇప్పుడు ఆడు కావాలనుకుని గొడవలు పెట్టుకున్నాం, మేము సిద్ధమని చెప్పాం. అదేదో ముందే నువ్వు చేసుకోవచ్చుగా, మేము సిద్ధమని ఆ మాట నువ్వు చెప్పి మమ్మల్ని చూసి కాపీ కొట్టి అన్ని మేము ఏదైతే చేస్తున్నామో పథకాలు మేము ఇస్తానంటున్నావు. మొన్నటిదాకా శ్రీలంక అయిపోద్ది అన్నావు, శ్రీలంక పోయి ఇప్పుడు మేము ఆ పథకాలు కంటిన్యూ చేస్తాం అనే మాట ఎక్కడ చెప్పట్లా. నువ్వు ఏంటంటే మేము ఈయనకన్నా ఇంకెక్కువ ఇస్తాం, ఏమి ఇస్తావు ఎక్కువగా అనేది ఎవరికి తెలియదు. ఆ 3 పథకాలు చెప్పాడు మొన్న, ఇది పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 15,000, 40,000, 90,000 అని చెప్పాడు. అది 45,000, 90,000 అయితే 30,000 అయితే మాకు తెలియదు. ఆయన ఆ విధంగా మాట్లాడతారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులు మాత్రం జనాల్లోనే అసలు నమ్మకం లేకుండా ఉంటున్నారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయటం కానీ ఈ సిద్ధం అనేది మళ్ళీ చూసి కాపీ కొట్టి చేశారు వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఏంటంటే ఉన్న క్యాటర్ని రెచ్చగొట్టి ఏదో కొంత భయభ్రాంతులు సృష్టించేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని కేంద్రానికి పంపించే మార్గంలో వీళ్ళు ఉన్నారు. ఏదో జరిగిపోతుంది ఇక్కడ గొడవలో, కేంద్రంతో ఇగో ఇక్కడ ఈ విధంగా ఉంది, పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు, ఈ పోలీస్ వ్యవస్థలో మొత్తం జగన్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక తీసుకెళ్దాం సెంట్రల్ గవర్నమెంట్కి. అక్కడి నుంచి బీజేపీతో కుమ్మక్క ఏదో విధంగా ఇక్కడ ఒక ఇష్యూ డైవర్టెడ్ పాలిటిక్స్ చేయాలని పవన్ కళ్యాణ్ బాగా మన చిన్న పిల్లలండి, జనసేనలో ఉన్న చిన్న వాళ్ళకి తెలియదు పాపం ఏంటనేది. ఆ లోక జ్ఞానం తెలియని పిల్లలతో ఈయన ఈ సిద్ధం నేను సిద్ధం ఈ బ్యానర్లు వేసి గొడవలు పెడతాం తప్ప ఏమీ లేదండి దీంట్లో. ఇది కావాలని చేస్తున్న విషయం ప్రచారం వాళ్ళు, కావాలని వైసీపీ మీద ఇది కుట్రపూరితమైన ఆరోపణలు తప్ప ఏమీ లేవు.